తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కానీ ఇప్పుడు విశ్వాకి అర్జున్ మూలంగా అంతా తెలుసుంటుంది. వాడి దగ్గరే ఉంటుందని వెంబడించాం. కానీ ఆ టేపు వాడి దగ్గర లేదు. ఒకవేళ ట్రైన్లో ఎవరికైనా ఇచ్చి షాపుకి పంపించుంటాడన్న అనుమానంతో ఇక్కడికొచ్చాం. వాడు టేప్ని ఎవరికి ఇవ్వలేదు. ఎవరికైనా ఇచ్చుంటే ఈ పాటికి టేపులో ఉన్నది బయటకు వచ్చేది. వాడు ట్రైన్ ఎక్కేటప్పుడున్నట్టే దిగేటప్పుడు లేదంటే ఆ ట్రైన్లోనే. ఎందుకు పిక్ పాకెట్ జరిగి ఉండకూడదు? ఎస్, ముంబైలో అది పెద్ద నెట్వర్క్. 1000 మందికి పైన ఉన్నారు. అన్ని వృత్తులకి నాయకుడు అనేవాడు ఉంటాడు. అది చెంబూర్ రవి ఏరియా. ఇప్పుడు భీమాకి మనం కూడా టేప్ కోసం వెతుకుతున్నామని ఇక్కడి నుంచి తప్పించుకుని వాళ్ళు చెప్పుంటారు. అది విశ్వాకి దొరకడానికి వీల్లేదు. మనకి దొరకాలి. ఇట్స్ ఎ డూ ఆర్ డై. నమస్తే విశ్వబాయ్. నమస్తే. ఏంటి ఇంత దూరం? 2 రోజులకు ముందు మాహిం స్టేషన్లో విశ్వాబాయ్ ఫ్రెండ్ వస్తువు ఒకటి పోయింది. అది నీ దగ్గర ఉందా లేదా ఎవరిని అడిగితే చెప్తారో తెలుసుకోవడానికి వచ్చాం. నీ ఫ్రెండ్ అంత పెద్దవాడా భాయ్? ఏ ఇప్పుడే భీమాబాయ్ తన ఫ్రెండ్ వస్తువు అదే స్టేషన్లో ఎవరు దొంగిలించారని అడిగి వెళ్ళారు. ఎవరు తీశారు? ఆ ఏరియా బ్యాండ్రా రాజుది. వాడి ఫోన్ నంబర్ ఉందా? ఆ భీమా మన ట్రాక్లోనే వెళ్తున్నాడు అన్నయ్య. కానీ మనకంటే ముందు राजू मैं बीमा बोल रहा हूँ. मैं राजू बोल रहा है. तुम? राजू मैं बीमा बोल रहा हूँ. मैं राजू बोल रहा है. तुम? अबे बहरे में बीमा बोल रहा हूँ. तू है किधर? मैं राजू बोल रहा है. तुम? मेरा नाम राजू बोल रहा है. तुम? ఏమైందన్నయ్య? నంబర్ దొరకలేదా? వాడేదో బార్లో ఉన్నాడు. బాండ్రా ఏరియాలో ఎన్ని బార్లు ఉన్నాయి? ఆ ఏరియాలో 6-7 బార్లు ఉన్నాయి. मैं राजू बोल रहा है. तुम? ఇదేం సాంగ్? హిందీయా? ఓ భోజ్పురేనా? భోజ్పురి జనం ఈ ఏరియాలో ఎక్కువగా ఎక్కడుంటారు? వాడు ఈ బార్లో లేడు బాయ్. పదండి ఇంకో బార్కి వెళ్దాం. రాజు విశ్వ భీమాబాయ్, రాజు. మాయం స్టేషన్ లో 3 రోజుల ముందు పిక్ ప్యాకెట్ కొట్టింది ఎక్కడుంది చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి విశ్వబాయ్? అది నేను కాదు, అది నందు. 3rd Street బాండ్రా స్లమ్. దిగే విశ్వబాయ్. నేను ఊహించినట్టే విశ్వాకి టేప్ ఎక్కడుందో తెలిసిపోయింది. విశ్వ 3rd స్ట్రీట్ బాండ్రా స్లమ్ కి నందు కోసం వస్తున్నాడు. వాడు నందుని మనకంటే ముందు కలిస్తే అందరం దొరికిపోతాం. నాకుదిరేంటి? బాండ్రా స్లమ్ 3rd స్ట్రీట్. నందు ఎవరో? నాకు వాడి నెంబర్ వెంటనే కావాలి. रियाज, हाँ भाई बोलो. अरे नंदू का नंबर है क्या तेरे पास? బాండ్రా స్లమ్ నందు మాలూమ్ नहीं भाई. స్లమ్ నందు నంబర్ ఉందా? నాకు తెలియదండి. ముస్తఫా, నీ దగ్గర పిక్ ప్యాకెట్ నందు నెంబర్ ఉందా? లేదన్నా. బాండ్రా స్లమ్ నందు నంబర్ ఉంటే చెప్పు. లేదు. స్లమ్ నందుదే. ఇస్తాను. చెప్పండి. నెంబరేగా బాయ్ నెంబర్ దొరికింది. 98 201 933
67. ఓకే, థ్యాంక్ యూ. Your call is waiting as the number you've called is busy. Please hold the line or try again later. कौन है? హిందీలో మాట్లాడుతున్నాడు. మాట్లాడు. नंदू लाइन में विश्वा भाई. अरे विश्व भाई, ఎక్కడున్నాడు అడుగు. किधर है तू? घर पे हूँ भाई. विश्वा भाई तुझसे मिलने आ रहे हैं. भाई अगर एक बात बोल जाता हम खुद आ जाता हूँ भाई. Please hold the line or మాట్లాడు మాట్లాడు, కట్ చేయకు. तू किधर है? घर में ही ना? तू उधर है. రివర్స్ 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 రివర్స్. వెళ్ళు త్వరగా. तेरा घर बैंड्रास्लम दर्द से చచ్చేది ఒక్కు. कल नहीं परसों माहिम स्टेशन में मिशनों का काम तू ही कर रहा था क्या? हाँ भाई. जो तूने चुराया वो कहाँ है? क्या हुआ? कुछ बात है क्या भाई? बोल. भाई वो तो अपन में कंपनी में रखा हूँ भाई. కంపెనీలోనా? మాట్లాడుతుండు కట్ చేయకు అడ్రస్ वो कंपनी किधर है? भाई वो अपना 3rd स्ट्रीट. రైట్ లో వెళ్ళు. फर्स्ट सीट में किधर? विश्व भाई अगर एक बात बोला होता मैं खुद आ जाता. ठीक है, जल्दी तुम वहां जाओ. भाई आप उधर ही रुको, मैं आता हूँ. निकल गया क्या? हाँ निकल गया भाई. कंपनी किधर है? कंपनी फर्स्ट स्ट्रीट में है भाई. फर्स्ट स्ट्रीट में ना? हाँ भाई फर्स्ट स्ट्रीट. अच्छा, किधर? बांद्रा स्लम फर्स्ट स्ट्रीट है भाई. अच्छा किधर? అన్న ఏం చేస్తున్నావు? మీరు వెళ్ళండి. जल्दी जल्दी. your call The- is waiting as the number you've called. भाई उधर एक नवजीवन स्कूल होगा भाई. अच्छा अच्छा, किधर? भाई आप उधर ही रुको, मैं आ रहा हूँ भाई. आप टेंशन मत लीजिए भाई, मैं आ रहा हूँ. उधर ही रुकिए. अच्छा किधर? भाई मैं आता हूँ, तुम उधर ही रुको भाई. Your call is waiting as the number अरे you've बीबू भाई. called is busy. नमस्ते बीबू भाई. हे इधर 3rd स्ट्रीट किधर है? इधर है भाई. चलो जल्दी चलो. सॉरी भाई. वो यहाँ पे नहीं है, अभी तो कंपनी गए हैं. कंपनी किधर है? कंपनी 1st स्ट्रीट में. कब आएंगे? नंबर देती जाइए, वो आने के बाद कॉल करेंगे. अबे साला नंदू अब है किधर? మాహిం స్టేషన్ లో కొట్టేసిన క్యాసెట్ ఎక్కడా? అది నీకు దొరకదు. వడాపా ఉంది, కావాలంటే ఇస్తా. ముంబై గొడవలకు కారణమైన రహస్యాలు తాజాగా బహిర్గతమయ్యాయి. ఈ కేసులో ముఖ్య ఆధారంగా ఒక వీడియో టేప్ సేకరించబడింది. ఈ గొడవలకి కారణమైన భీమా అనే నేర చరిత్ర కలిగిన దాదా అనుచరులు మరియు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రంజీవ్ వర్మ ఆ వీడియో టేప్ లో ఉన్నట్టుగా రుజువైంది. మంత్రి కృష్ణాజీ మరియు భీమా ఆదేశాల మేరకు తామీ గొడవల్ని కావాలని సృష్టించినట్టుగా నేరస్తుల ద్వారా తెలిసింది. భీమా ఎవడు? ఒక రౌడీకి నాకు ఏం సంబంధం? యువర్ ఆనర్, వీడు అపోజిషన్ వాళ్లతో కలిసి నన్ను నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి చేసిన కుట్ర ఇది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబే సాలే తూ రే ఆగరా ఆగు. నీ రాజకీయ బుద్ధి చూపించా కదా రే, నేను నిన్ను వదిలిపెట్టనురా. నీ చావు నా చేతుల్లోనే. రే ఆగరా ఆగు. ఎలా ఉంది? సౌకర్యంగా ఉందా? నీకు బాగా అలవాటైన చోటేగా. ఉన్నాను. 17 ఏళ్లున్నాను. అప్పుడున్నది మీ నాన్నని చంపడానికి, ఇప్పుడు నిన్ను చంపడానికి. నువ్వు నన్ను చంపుతావా? చంపుతాన్రా. అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. మా నాన్న చాలా మంచివారు, అందుకే నిన్ను వదిలేశారు. కానీ నేను సంపత్, రేపు ఉదయం వీడు సూర్యుడిని చూడకూడదు.
सारे चकनाकों पर खबर पहुंचा दो। మినిస్టర్ మన మీద చాలా కోపంగా ఉన్నారు. ఆయన మనకెందుకు హెల్ప్ చేస్తారు? మనల్ని ఈ కేసు నుంచి బయటపడేయడం మినిస్టర్ వల్లే అవుతుంది. వడాపావు కావాలంటే ఇస్తా. హలో భాయ్, మీకు ఫోన్. ఏంటి భీమా ఇది? బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. ఇప్పుడు పవర్ మన చేతుల్లో ఉంది. మనకు పైన రాజకీయ నాయకులు లేరు, క్రిమినల్స్ లేరు. ఎంత ఫోర్స్ నైనా తీసుకెళ్ళండి, భీమా తన మనుషులు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. నౌ వీఆర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. మనం ఇప్పుడు విశ్వాన్ని లేపేయకపోతే వాడు మనల్ని లేపేస్తాడు. ఈరోజు మహాశివరాత్రి. విశ్వ ఇప్పుడు సాంగ్ సాంగ్ ఏ స్టాప్ ద మ్యూజిక్, సాంగ్ బంద్ కరా. విశ్వాబాయ్ ఎంత పని చేశారో చూసారా? మిమ్మల్ని ఏదో చేసుంటారు, భయపడ్డాం. తెలియదు విశ్వ. తెల్లారేసరికి అందరూ శవాలుగా పడున్నారు. నిన్ను కూడా ఏదో చేసుంటారని మేమెంతో భయపడ్డాం. విశ్వ విశ్వ ఎవరిని వదిలిపెట్టలేదు. నిన్ను ఇష్టపడింది కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టలేదు. అన్ని చోట్ల బ్రతికి చూసామని ఎక్కడ చంపి పడేశారా అని భయంగా ఉంది. ఎవరు అన్నా? మీకు ఫోన్. విశ్వ, నీకోసం చాలా మంది చనిపోయారు. ఇంకొకరిని కోల్పోకు. నీ చిన్నాన్న నీకు కావాలంటే నువ్వు ఒంటరిగా రావాలి.
నీకు కావాల్సింది నేనేగా. బాబాయ్నో వీడి ద్వారా అన్నని పట్టుకోవచ్చు అన్నావు, జరిగింది. నీ ద్వారా వీడిని పట్టుకోవచ్చు అన్నావు, అది జరిగింది. ఒక్క రాత్రిలో వీడి కోటనే నేలమట్టం చేశా. నువ్వు సామాన్యుడివి కావు. మురళి ఎక్కడున్నావు? మీరెక్కడా? पीलो बांग बांग पीलो बांग सब लोग यहाँ जाओ बांग पियेंगे पियो पियो चास पियो ఇక మిగిలింది విశ్వ మాత్రమే. ऋषि भाई उठिए, उन्होंने सबको मार दिया, आपको ढूंढ रहे, वो आ रहे। ऋषि भाई ఏంటి భీమా, నేను సామాన్యుని కాదట. ఇంతకు ముందు నువ్వు చెప్పింది చేశాను, ఇక ముందు చేస్తాను. కేశవ్ బిల్డర్స్తో చెప్పి మహీంలో ఉన్న జనాన్ని తరివేసి ఆ స్థలాన్ని తీసుకోమని చెప్పు. ఇక నిన్ను ఎదిరించడానికి ఏ నాయకుడు లేడు. ఎంత కాదనుకున్నా అన్న కొడుకు కొనూపిడుతూ ఉన్నాడు. ఆలస్యం చేయకుండా ఫినిష్ చేసే వెళ్ళొస్తాను. బండి తీరా వెళ్దాం. అన్నయ్య రాలేదా? బండి తీ. నాన్న అన్నయ్య ఎక్కడ నాన్న? ఫోన్ కంట్రోల్ రూమ్. బెర్సావా ఫోర్ట్ లో భీమా విశ్వాన్ని చంపేశారు. మీరు వెంటనే వెళ్తే భీమాని అరెస్ట్ చేయొచ్చు. నాన్న నాన్న ఏమంటున్నారు నాన్న? అన్నయ్యకి ఏమైంది? చంపేశాను. కేశవ్, డబ్బు తీసుకొచ్చి ఇచ్చి మహిం పోర్ట్ తీసుకో. థ్యాంక్స్ రంగా. ఏంటన్నా ఇది? ఏం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటామని బతికే దారి చూపిస్తే ఆ రామ్మూర్తి వెళ్ళలేదు. వాడు బతకలేదు, నన్ను బతకనివ్వలేదు. అందుకే ఆ విశ్వాన్ని రప్పించేవాడిని. కానీ ఆ తర్వాత విశ్వ నాయకుడు అవుతాడని నేను అనుకోలేదు. అన్న దగ్గర చేతులు కట్టుకున్నాను, ఇప్పుడు వాడు కొడుకు దగ్గర చేతులు కట్టుకోవాలా? ఇక భీమా లేడు, విశ్వ లేడు.
నేనే నాయకుడిని, నువ్వే దళపతి. కంట్రోల్ రూమ్ ఏసీబీ మీరా. హలో మేడం, భీమా విశ్వాన్ని చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు భీమా అతని మనుషులు వెరిసోవా ఫోర్ట్ లో ఉన్నారు. ఏమంటున్నారు? మీరు వెంటనే వెళ్తే అరెస్ట్ చేయొచ్చు.
వాడి మనుషులు తప్పించుకోవాలని చూశారు. అందుకే Clear the bodies. మై రెసిగ్నేషన్. నేను ఎక్కువగా ఇష్టపడ్డది ఈ ఉద్యోగాన్ని అనుకున్నాను, కానీ అంతకంటే ఎక్కువగా విశ్వాన్ని ఇష్టపడ్డానని ఇప్పుడే తెలుసుకున్నాను. ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ దిస్. ఇలా సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? ఇక మీద విశ్వాన్ని ఎదిరించి ముంబైలో ఎవరు బతికి పట్టకట్టలేరు, అందుకే వెళ్ళిపోతున్నాను. కాఫీ. जो विश्वा भाई ने कहा వెంటనే మాహిం దగ్గరకు వెళ్ళి అందరిని కలిసి విశ్వ భాయ్ కావాలని చెప్పి సరేనా? వచ్చాక మిగతావి మాట్లాడుకోవచ్చు. విశ్వ, నీకోసం లాయర్ రాధాకృష్ణ గారు వచ్చారు. నమస్కారం. నిన్న ఒక కేసు నేను వాదించి ఓడిపోయాను. నా క్లయింట్కి న్యాయం జరగలేదు.